హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇమాజిన్ వర్స్ ఛానల్. సూర్యుడి కిరణాలతో వెలుగుతున్న మన అంతరిక్ష నౌక ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈరోజు మనం సౌర కుటుంబంలోని ప్రతి గ్రహం దగ్గరకు వెళ్ళి వాటి రహస్యాలను తెలుసుకుందాం. కేవలం చూడడమే కాదు, ల్యాండ్ అవ్వగలమా, జీవం సాధ్యమా అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు వెతుకుదాం. మన రాకెట్ ఇప్పుడు భూమి నుంచి బయలుదేరింది. ముందుగా సూర్యుడి దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి ఒకటొకటిగా ప్రతి గ్రహం మీద ల్యాండింగ్ చేస్తూ వాటి రహస్యాలను తెలుసుకుందాం. ఈ యాత్రలో చివరికి మనం నెప్ట్యూన్ దాకా చేరుకుంటాం. మన స్పేస్ క్రాఫ్ట్ గంటకు 50,000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అంటే ఒక గంటలోనే మనం హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వరకు 10 సార్లు వెళ్ళొచ్చు. అంటే మనం ఇక్కడ ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం దగ్గరకు వెళ్ళడానికి గంటకి 50,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాం. ముందుగా మనం ఇక్కడ సూర్యుడి నుంచి ప్రారంభిద్దాం. సూర్యుడు మన సౌర కుటుంబం యొక్క హృదయం. సూర్యుడి యొక్క బాధ్యత చాలా పెద్దది కాబట్టి అది అన్ని గ్రహాలను దాని చుట్టూ తింపుతూ ఉంచుతుంది. సూర్యుడిలో 15 మిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి మన సోలార్ సిస్టంలోని మొదటి ప్లానెట్ మరియు చిన్న ప్లానెట్ అయిన మెర్క్యూరీ దగ్గరకు ప్రయాణిద్దాం. సూర్యుడు నుంచి మెర్క్యూరీ మధ్య ఉండే డిస్టెన్స్ 58 మిలియన్ల కిలోమీటర్లు మరియు ట్రావెల్ టైం వచ్చేసి 48 రోజులు. మెర్క్యూరీ సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి 88 రోజులు తీసుకుంటాడు. మెర్క్యూరీ సూర్యుడికి అతి దగ్గరలోని గ్రహం. ఇక్కడ మెర్క్యూరీలో మనకు పగటిపూట 430 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి ఉంటుంది మరియు రాత్రిపూట -180 డిగ్రీ సెల్సియస్ వరకు చలిని తట్టుకోవాలి. ఇక్కడ మనం బుధుడిపై ల్యాండ్ అవ్వవచ్చు, కానీ ఇక్కడ గాలిపొర లేకపోవడం వలన ఇక్కడ జీవం అనేది సాధ్యం కాదు. ఇక్కడ మెర్క్యూరీ మన చంద్రుడి కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శుక్రుడు అంటే వీనస్. మెర్క్యూరీ నుంచి వీనస్ మధ్య ఉండే డిస్టెన్స్ 50 మిలియన్ల కిలోమీటర్లు మరియు ట్రావెల్ టైం వచ్చేసి 42 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి 225 రోజులు సమయం తీసుకుంటాడు. శుక్రుడు మన సోలార్ సిస్టంలోనే ఒక హెల్ ప్లానెట్. ఎందుకంటే దీని గాలి పొర పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంది. దీని వలన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. దాని వాతావరణం పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంది. ఇక్కడ శుక్రుడిలో ఉష్ణోగ్రత 465 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతుంది. శుక్రుడు మన సోలార్ సిస్టంలోనే ఒక డిఫరెంట్ ప్లానెట్. ఎందుకంటే ఇది రివర్స్ డైరెక్షన్లో స్పిన్ అవుతుంది. ఇక్కడ మన శుక్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వవచ్చు, కానీ శుక్రుడిలో విపరీతమైన వేడి ఉండడం వలన అక్కడ యంత్రాలు కూడా కొన్ని గంటల్లోనే పాడవుతాయి. ఇక్కడ మనకు శుక్రుడి ఉపరితలంపై జీవం లేదు, కానీ శుక్రుడికి సుమారు 50 కిలోమీటర్ల ఎత్తులోని మేఘాల్లో సూక్ష్మజీవులు ఉండవచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భూమి. వీనస్ నుంచి ఎర్త్ మధ్య ఉండే డిస్టెన్స్ 42 మిలియన్ల కిలోమీటర్లు మరియు ట్రావెల్ టైం వచ్చేసి 34 రోజులు. భూమి సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి 365 రోజులు తీసుకుంటాడు. భూమి సోలార్ సిస్టంలోనే జీవం కలిగిన ఏకైక గ్రహం. ఇక్కడ సముద్రాలు, అడవులు, వాతావరణం ఇవన్నీ జీవానికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మనకు భూమికి ఒక ఉపగ్రహం కూడా ఉంది, అదే చంద్రుడు. ఇక్కడ మనకు చంద్రుడిపై జీవం లేదు, కానీ భవిష్యత్తులో చంద్రుడిపై బేస్లు నిర్మించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మన భూమి నుంచి యాత్రను ముగించాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎర్ర గ్రహం అంటే మార్స్. భూమి నుంచి మార్స్ మధ్య ఉండే డిస్టెన్స్ 78 మిలియన్ల కిలోమీటర్లు మరియు ట్రావెల్ టైం వచ్చేసి 65 రోజులు. మార్స్ సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి 687 రోజులు తీసుకుంటాడు. అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు అనుకోండి. మంగళ గ్రహం ఇంత ఎర్రగా కనిపించడానికి కారణం దీని నీళ్ళలో ఉండే ఇనుప ఆక్సైడ్ అంటే రస్ట్ కారణంగా ఇది మనకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ మార్స్పై ప్రజెంట్ జీవం లేదు, కానీ గతంలో ఇక్కడ నీరు ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నాయి. మార్స్లో సూక్ష్మజీవులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మరియు మార్స్కి 2 చిన్న ఉపగ్రహాలు ఉంటాయి, అవి పోబోస్, డిమోస్. మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద అగ్నిపర్వతం మార్స్లో ఉంది, అది ఒలింపస్ మోన్స్. ఇది మన మౌంట్ ఎవరెస్ట్ కన్నా 3 టైమ్స్ చాలా పెద్దది. కొన్ని స్పేస్ సంస్థలు భవిష్యత్తులో మార్స్పై కాలనీలు నిర్మించడానికి పరిశోధనలు జరుపుతున్నారు మరియు మార్స్ మన భవిష్యత్తులో నివసించగలిగే రెండో భూమిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మార్స్ నుంచి అంతరిక్ష యాత్రను ముగించాక మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి వచ్చాం. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది పూర్తిగా రాళ్లతో నిండిపోతుంది. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు 13 లక్షల పైగా ఆస్ట్రాయిడ్లను గుర్తించారు. వీటిలో అతిపెద్ద ఆస్ట్రాయిడ్ పేరు సిరీస్. కొన్ని ఆస్ట్రాయిడ్లలో భూమి యొక్క జనన రహస్యాలు దాగి ఉంటాయని నమ్ముతున్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జూపిటర్. మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద గ్రహం. మార్స్ నుంచి జూపిటర్ మధ్య ఉండే డిస్టెన్స్ 550 మిలియన్ల కిలోమీటర్లు మరియు ట్రావెల్ టైం వచ్చేసి 1 సంవత్సరం. జూపిటర్ సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు తీసుకుంటాడు. జూపిటర్ ఎంత పెద్దదంటే దాంట్లో 1300 భూమి లాంటి గ్రహాలు
ఫిట్ అవుతాయి. జూపిటర్ ఇంత పెద్దగా ఎందుకు ఉందంటే ఇది సూర్యుడు పుట్టక సమయంలో హైడ్రోజన్ హీలియం గ్యాస్ను ఎక్కువగా ఆకర్షించుకుంది. అందుకే ఇది ఇంత పెద్దదిగా పెరిగింది. మరియు జూపిటర్పై ఒక గ్రేట్ రెడ్ స్పాట్ అని తుఫాను భూమి కన్నా చాలా పెద్దది. ఇది 300 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. మరియు జూపిటర్కి 95కు పైగా ఉపగ్రహాలు ఉంటాయి, అంటే మూన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు జూపిటర్పై ల్యాండింగ్ అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఇది పూర్తిగా గ్యాస్తో కూడిన గ్రహం కాబట్టి. ఒకవేళ మనం జూపిటర్పై ల్యాండింగ్ చేయాలని ప్రయత్నిస్తే జూపిటర్ యొక్క ఇంటర్నల్ ప్రెషర్ కారణంగా అది ఏ యంత్రాన్నైనా నలిపివేస్తుంది. అంటే అంత ఇంటర్నల్ ప్రెషర్ ఉంటుంది మనకు జూపిటర్లో. మనకు జూపిటర్పై జీవం లేదు, కానీ జూపిటర్ యొక్క ఉపగ్రహమైన యూరోపా వంటి చంద్రుల్లో మంచు కింద సముద్రాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సాటర్న్, అంటే శని గ్రహం. జూపిటర్ నుంచి సాటర్న్ మధ్య ఉండే డిస్టెన్స్ 651 మిలియన్ల కిలోమీటర్లు మరియు ట్రావెల్ టైం వచ్చేసి 1.5 ఇయర్స్. శని గ్రహం సూర్యుని చుట్టూ కక్షను పూర్తి చేయడానికి 29 సంవత్సరాలు తీసుకుంటాడు. శని గ్రహం తన అందమైన రింగుల వలన ప్రసిద్ధి పొందింది. ఈ రింగులు మంచు, ధూళి మరియు రాళ్ల ముక్కలతో ఏర్పడ్డాయి. శని గ్రహం యొక్క రింగ్స్ ఎంత పెద్దవి అంటే అవి దాదాపు మన ఎర్త్ నుంచి మూన్ మధ్య ఉండే డిస్టెన్స్ అంతా పొడవైనవి. మరియు శని గ్రహంకి 146 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం శని గ్రహంపై ల్యాండింగ్ అనేది చేయలేము, ఎందుకంటే ఇది కూడా జూపిటర్ లాగా గ్యాస్తో కూడిన గ్రహం కాబట్టి. ఇక్కడ మనకు శని గ్రహంపై జీవం లేదు, కానీ శని గ్రహం యొక్క ఉపగ్రహమైన టైటాన్ మరియు ఎన్సిలడస్లో మీథేన్ సరస్సులు ఉన్నాయి మరియు వాటి మంచు కింద సముద్రాలు ఉండవచ్చని నమ్ముతున్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి యురేనస్. సాటర్న్ నుంచి యురేనస్ మధ్య ఉండే డిస్టెన్స్ 1.4 బిలియన్ కిలోమీటర్లు మరియు ట్రావెల్ టైం వచ్చేసి 3 సంవత్సరాలు. యురేనస్ సూర్యుని చుట్టూ కక్షను పూర్తి చేయడానికి 84 సంవత్సరాలు తీసుకుంటాడు. యురేనస్ దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కొంచెం సైడ్కి బెండ్ అయి తిరుగుతుంది మరియు మనకు యురేనస్ గాలి పొరలో ఉండే మీథేన్ వాయువు వలన ఇది నీలం రంగులో కనిపిస్తుంది. యురేనస్కి మొత్తం 27 ఉపగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మనకు యురేనస్ పై మొత్తం 84 సంవత్సరాలు కదా, అంటే ఇక్కడ 42 సంవత్సరాలు పూర్తిగా ఒక భాగం పగలు ఉంటే మిగతా భాగం పూర్తిగా చీకటితో ఉంటుంది. ఇక్కడ మనం యురేనస్ పై ల్యాండింగ్ అనేది చేయలేము, ఎందుకంటే ఇది మంచు మరియు గ్యాస్తో పూర్తిగా నిండిన గ్రహం కాబట్టి. ఎందుకంటే వీటి ఉపరితలంపై మన భూమిలాగా గట్టి నేల లేదు కాబట్టి మనం ల్యాండింగ్ అనేది చేయలేము. మనకు యురేనస్పై జీవం యొక్క అవకాశాలు చాలా తక్కువ, కానీ యురేనస్ యొక్క ఉపగ్రహాలపై చిన్న ఆసక్తి ఉంది. మన చివరి నిలయం మరియు లాస్ట్ స్టాప్ వచ్చేసి నెప్ట్యూన్. యురేనస్ నుంచి నెప్ట్యూన్ మధ్య ఉండే డిస్టెన్స్ 1.6 బిలియన్ కిలోమీటర్లు మరియు ట్రావెల్ టైం వచ్చేసి 3.7 ఇయర్స్. నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి 165 ఇయర్స్ తీసుకుంటాడు. మన సౌర వ్యవస్థలోనే అత్యంత వేగంగా వీచే గాలులు నెప్ట్యూన్ మీదే ఉంటాయి. అవి గంటకు దాదాపు 2100 కిలోమీటర్ల వేగంతో వీచుతాయి, అంటే అవి శబ్దం వేగం కంటే కూడా ఎక్కువ. ఇక్కడ నెప్ట్యూన్కి మొత్తం 16 చంద్రులు ఉంటాయి. మరియు ఇక్కడ మనం నెప్ట్యూన్పై ల్యాండింగ్ అనేది చేయలేము, ఎందుకంటే ఇది గట్టి నేల లేని వాయుగ్రహం కాబట్టి. ఒకవేళ మనం లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తే ప్రెషర్ లక్షల రేట్లు పెరిగి ఏ స్పేస్ క్రాఫ్ట్ అయినా నలిపివేస్తుంది. మనకు నెప్ట్యూన్పై జీవం యొక్క అవకాశాలు లేవు, కానీ నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహమైన టిటాన్ అనే ఉపగ్రహంపై మాత్రం కొంచెం ఆసక్తి ఉంది. ఇలా మనం మొత్తం సౌర కుటుంబం దాటేశాం. బుధుడు నుంచి నెప్ట్యూన్ వరకు రావడానికి మనకు దాదాపు 11 సంవత్సరాలు పట్టింది. ప్రతి గ్రహం తనదైన ప్రత్యేకతతో ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ గ్రహం మీద ల్యాండింగ్ చేయాలని అనుకుంటున్నారు? మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.